అందరికీ నమస్తే. నేను మీ మంజులారావు, అసమస్ గ్రూప్స్ ఫౌండర్ అండ్ చైర్మన్. మీకు తెలుసు, అసమస్ అన్నది రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఆయుర్వేద అండ్ చారిటబుల్ అండ్ కొత్తగా ఈ మధ్య కాలంలో గ్రామ రుచులను కూడా తీసుకొచ్చున్నాము. ఇప్పుడు సరికొత్తగా ఏంది అంటే మా అమ్మగారి జ్ఞాపకార్థం ఆండాల్ అమ్మ కిచెన్ అని చెప్పేసి ఈరోజే మనం మొట్టమొదటిగా అడిగేస్తున్నాము. ఈ నెల 30న మనం దాన్ని లాంచ్ చేయబోతున్నాము. బయటకి మన ఆండాల్ అమ్మ రుచులు వెళ్తున్నాయి. ఇకపోతే ఏంటంటే పచ్చళ్ళు అంటే తెలియని తెలుగు వాళ్ళు ఎవరుంటారు మీరు చెప్పండి. పచ్చళ్ళు అంటే అందరికీ తెలుసు. కొంతమంది పచ్చళ్ళు అంటారు, కొంతమంది ఊరగాయ అంటారు, కొంతమంది చట్నీలు అంటారు. కొంతమందికి అయితే పచ్చడి లేదే ముద్ద కూడా వెళ్ళదు. అంటే పచ్చడి ముద్ద ఉంటేనే ఫస్ట్ ఆ చట్నీతో తిన్న తర్వాతనే వేరే కూర కానీ ఇంకా వేరే కానీ వేసుకొని తినడం జరుగుతుంది. అలా తరతరాల నుండి ఏంటి అంటే మనకి పచ్చడికి ఇస్తున్నటువంటి ప్రియారిటీ అట్లాంటిది. మన అమ్మమ్మ కాలం, నానమ్మ కాలం, ఈవెన్ నా చిన్నప్పుడు తీసుకున్నా సరే ఒక్కో రోజు ఏంటంటే నేను స్కూల్ నుండి రాగానే మా అమ్మ కూర ఏ వంట అయితే చేసేదో అది నాకు నచ్చకపోతే నేను కంప్లీట్గా పచ్చడితోటే తినేదాన్ని. కొన్ని సందర్భాలలో నేను లంచ్ బాక్స్ కూడా ఏంటంటే ఆ చట్నీస్, రకరకాల చట్నీస్ పెట్టుకొని అదే తీసుకొని వెళ్ళి ఆ డే అంతా హ్యాపీగా తిని హాయిగా ఉన్న రోజులు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికీ కూడా మేము మా ఇంట్లో అదే నడుస్తూ ఉంటుంది. పచ్చడి బాటిల్ లేని మా ఇంట్లో ఉండదు. అయితే పోతే ఏంటి అంటే ఈ ఆండాలమ్మ కిచెన్ తీసుకురానికి ముఖ్య కారణం ఏంటి అంటే మనకు తెలుసు ఇప్పుడున్న సొసైటీ, రానున్న సొసైటీ ఏదైతే ఉందో అందరము బిజీ 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 జీవితంలో వస్తున్నాము, ఏదో ఆర్డర్ చేస్తున్నాము, ఏదో తింటున్నాము, ఏదో వెళ్ళిపోతా ఉంది. ప్రతి ఒక్కరు ఏంటి అంటే ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరు బిజీ అయిపోతున్నారు. వచ్చేసరికి వంట చేసుకునే ఓపిక ఉండదు, ఏది ఉండదు. ఏదో హోటల్కి ఆర్డర్ చేస్తాము, తింటా ఉంటాము. అలా కాకుండా ఏంటి అంటే అప్పుడు హెల్త్ అనేది ఏంటంటే ఏ హోటల్ నుండి ఏ ఫుడ్ వస్తుందో, ఏం జరుగుతుందో, ఏదవుతుందో మనకు తెలియట్లేదు. ఇది ఏంటి అంటే సరే దాదిరానికి కొంత టైం పట్టినా ఇది ఏంటంటే ఇమీడియట్లీ మనం రాగానే కుక్కర్లో ఒక 10 నిమిషాలు రైస్ అన్నం పెట్టుకొని అది ఉడికిన తర్వాత జస్ట్ ప్లేట్లో అప్పుడే వేడిగా వండిన అన్నంలో ఇలా ఆండాలమ్మ రుచులు ఏవైతే కమ్మనైన పచ్చళ్ళు ఏవైతే ఉన్నాయో ఒక్క స్పూన్ పెట్టుకొని తిన్నా నిజంగా అది ఎంతో ఎనర్జీ, ఎంతో హాయిగా ఉంటుంది. తింటేనే మన అమ్మ మన నోట్లో ముద్ద కలిపి పెడితే ఎంత హాయిగా, ఎంత మంచిగా అనిపిస్తుందో మనకి ఆ ప్రేమతో పెట్టినట్టు. అలాంటి ఆండాల్ రుచులను మనం తీసుకొస్తున్నాము. ఒక్కటి కాదు, మన దగ్గర ఉన్నాయి దాదాపు ఇప్పటికే 25 రకాల పచ్చళ్ళని మనము తీసుకొచ్చున్నాము. ఇంకా 5 రకాలు కూడా పెంచవచ్చు, అంటే రోజుకు ఒక చట్నీ తినేలాగా. సేమ్ టైం ఏంటంటే మనం స్నాక్స్ కూడా తీసుకున్నాం. అంటే ట్రెడిషనల్ కిచెన్ ఏదైతే ఉందో సకినాలు కావచ్చు, గారెలు కావచ్చు, అన్ని రకాల స్నాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తీసుకొచ్చున్నాము. ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే మనం స్వీట్స్ కూడా తీసుకొచ్చున్నాము. అన్ని రకాలు కలుపుకొని ఆండాల్ కిచెన్ ని ఆర్గానిక్ పద్ధతిలో, అంటే మనం ఏదో చేసామా, ఏదో ఆయిల్ వాడామా, ఒక చట్నీ బయటకు వెళ్ళిపోయిందా అన్నట్టు కాకుండా ఒక ప్రేమపూర్వకంగా మన ఇంట్లో మనం నీట్ గా వండుకుంటే ఎంత పద్ధతిగా అయితే చేస్తామో అట్లా మనం ఆర్గానిక్ పద్ధతిలో ఏంటి అంటే వెల్లుల్లి కారం లాంటి చట్నీలు. ఏంటంటే వెల్లుల్లి కారంతో ఏంటంటే హార్ట్ కి చాలా మంచిది. అది ఉసిరికాయ మనకి ఎన్నో రకాల మేలు చేస్తుంది. అట్లాంటి ఏవైతే డిఫరెంట్ చట్నీస్ ఏవైతే ఉన్నాయో, మనకు రుచికరమైన చట్నీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం తీసుకురావడం జరిగింది. వాటిని అంతే అద్భుతంగా నీట్ గా ఏదైతే మన ఇంటి పద్ధతి లాగా, మన ఇంటి లాగానే మనం చేసి ఈ బాటిల్లో నింపడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ మనం లోగోని కూడా నేను మా అమ్మ మీద ఉన్న ప్రేమతో లోగోని కూడా నేను లోగో చేయలేదు, మా అమ్మ ఫోటో పెట్టుకున్నాను. ఎందుకంటే అంతే ప్రేమపూర్వకంగా, అంతే పద్ధతిగా ఇద్దామని చెప్పేసి ఇలాంటి బాటిల్స్ తోటి మనం చట్నీస్ ని ప్యాక్ చేయడం జరిగింది నీట్ గా. మేము ఇంకా ఆర్గానిక్ పద్ధతిలో ఇంకా ఏం బాగుంటుందో అవి తీసుకొద్దామని చూస్తున్నాము. ఇందులో ఈ చట్నీ మనకి బయటకు వెళ్ళడం ద్వారా, అంటే మనం ఇక్కడే ఒక తెలంగాణ అనే కాదు, అటు ఆంధ్ర, అటు అమెరికా, అటు యూరప్, అంటే ఎక్కడికైనా సరే మన చట్నీ దొరకని ప్లేస్ అంటూ లేకుండా మనం బయటకి పంపిస్తున్నాము ఈ చట్నీస్ ని. అట్ ద సేమ్ టైం ఏంటి అంటే ఇది మీ ఇంట్లో మీ అమ్మ చేసిన చట్నీ లాగా భావించి అదే ప్రేమపూర్వకంగా దీన్ని తీసుకొని ఆ కమ్మనైన చట్నీతో మీ అందరూ మీ ఇంటిల్లి పాది ప్రతిరోజు ఈ ఆండాలమ్మ చట్నీతో మీరు భోజనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరెవరైనా ఆర్డర్ చేసుకోవాలన్నా సరే మనం ఆండాలమ్మ.కిచెన్, అంటే మీరు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే ఆండాలమ్మ.కిచెన్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు. మేము ఇక్కడ నుండి మీకు పంపించడం జరుగుతుంది. ప్రతిదీ కూడా మీరు బిలీవ్ చేయాల్సింది ఒకటి, ఇక్కడ మీ ఇంటి వంట, మీ అమ్మ వంట ఎలా ఉంటుందో, మీ అమ్మ తయారు చేస్తే ఎలా ఉంటుందో అదే పద్ధతిలో మేము అదే ప్రాసెస్లో
చాలా కేర్ తీసుకోవడం జరుగుతుంది. ఒక్కటే దీనికి ఏంటి అంటే దీని నుండి వచ్చింది కూడా నేను ఒకటి ఏమనుకుంటున్నానంటే దీనివల్ల వచ్చిన లాభం కూడా ఈవెన్ నీడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా నేను పంపించాలనుకుంటున్నాను. ఏదో లాభం తీసుకోవడం దానికోసం ఈ బిజినెస్ చేయడం కాదు. ఓన్లీ ఏంటంటే ఒక మంచి ఫుడ్ ఇవ్వాలి, ప్రతి ఇంటికి మా అమ్మ పేరు ద్వారా వాళ్ళ ఇంట్లో ఆ ముద్ద తినాలన్న ఒక ఉద్దేశంతో ఓన్లీ బిజినెస్ కోసమే కాదు, ఓన్లీ ప్రేమపూర్వకంగా నేను ప్రతి ఇంట్లో మా అమ్మ పేరు ఉండాలన్న ఒక ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగింది. అట్ ద సేమ్ టైం మన దగ్గర గుమ్మడి వడియాలు చాలా స్పెషల్, అవి చాలా హెల్త్కి చాలా మంచిది. గుమ్మడి వడియాలు, గుమ్మడి స్వీట్స్ మన దగ్గర చాలా స్పెషల్గా దొరుకుతాయి, అవిటిని కూడా మీరు తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఫైనల్లీ నేను చెప్పాలంటే ఒకటి అండి, ప్రతిదీ పద్ధతి. అంటే ఒక మామిడికాయ కొనుక్కొచ్చేది కూడా ఏంది అంటే అది దానికి మందులు వేయకుండా ఉండే మామిడికాయ ఏదైతే ఉందో అది, నిమ్మకాయలైనా ఏదైనా సరే ప్రతిదీ ఏంటంటే మనం రైతు దగ్గర నుండి తీసుకొస్తున్నాము. అది కూడా ఏంటంటే ఆర్గానిక్ పద్ధతిలో చేసినటువంటి రైతుల దగ్గరనే ఉండే మనం తీసుకొని దాన్ని పద్ధతి ప్రకారంగా చేసి మనం మీ ఇంటికి పంపించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నమ్మకం మన ఆండాలమ్మ కిచెన్. సో ఫ్రెండ్స్, మీరందరూ ఆదరిస్తారని, ఆండాలమ్మ కిచెన్ని మీ ఇంటి కిచెన్ లాగా భావిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్తే. మీ మంజులారావు.